హలో, ఈరోజు మనం ఒక మైండ్ బెండింగ్ కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఎప్పటికీ అంతం కాని ఒక టన్నెల్లో ఇరుకుపోతే పరిస్థితి ఏంటి? వినడానికే భయంగా ఉంది కదా. సరిగ్గా అలాంటి ఒక ఉత్కంఠభరితమైన కథలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి. బస్సులో ప్రయాణిస్తున్నారు. బస్సు ఒక సొరంగంలోకి వెళ్ళింది. కానీ అది అస్సలు అంతం కావట్లేదు. ఎంత దూరం ముందుకు వెళ్ళినా చిమ్మ చీకటే. సరే, వెనక్కి వెళ్దామనుకుంటే అటువైపు కూడా దారి తెలియట్లేదు. బయటపడే మార్గమే లేదు. జస్ట్ ఈ ఆలోచనే ఎంత భయంకరంగా ఉందో కదా. మన కథలోని ప్రయాణికులు ఎదుర్కొంది కూడా సరిగ్గా ఇదే పరిస్థితిని. సరే, కథలోకి వెళదాం. మొదటి భాగం, అంతం లేని సురంగం. ఇక్కడ్నుంచే అసలు మిస్టరీ మొదలవుతుంది. చూద్దాం, ప్రయాణికులతో వెళ్తున్న ఆ బస్ ఆ విచిత్రమైన సురంగంలోకి ఎంటర్ అయ్యాక అసలేం జరిగిందో. సో, మన కథ మొదలయ్యేది చైనాలోని కొండ ప్రాంతాల్లో. ప్యాసింజర్లతో వెళ్తున్న ఒక బస్సు అనుకోకుండా దారి మార్చాల్సొస్తుంది. అప్పుడే వాళ్లు ఇంతకు ముందెన్నడూ చూడని ఒక టనెల్లోకి ప్రవేశిస్తారు. అంత నార్మల్గా ఉందిలే అనుకుంటున్న టైంలో సడన్గా ఆ నిర్మానుష్యమైన స్వరంగం మధ్యలో కుయాన్ అనే ఒక వ్యక్తి బస్సెక్కుతాడు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. వింత సంఘటనలన్నీ ఒకదాని తర్వాతొకటి స్టార్ట్ అవుతాయి. ఇక్కడి నుంచి సీన్ మొత్తం మారిపోతుంది. బస్ డ్రైవర్ టోనీ ఉన్నాడు కదా, అతనికి బాగా తెలుసు దేశంలో ఎంత పొడవైన టన్నెల్ దాటాలన్నా మహా అయితే 10 నిమిషాలు పడుతుంది. కాని వాళ్లు ఏకంగా 20 నిమిషాలు ప్రయాణించినా ఇంకా సురంగంలోనే ఉన్నారు. అంటే ఆలోచించండి, ఏదో తేడాగా ఉందని, పెద్ద ప్రమాదంలో ఉన్నామని అందరికీ నెమ్మదిగా అర్థం కావడం మొదలైంది. భయంతో అందరూ వణికిపోతున్నారు. వెంటనే వెనక్కి తిరిగేద్దాం అని డిసైడయ్యారు. కాని అసలు హారర్ ఇక్కడే మొదలవుతుంది. ఫుల్ స్పీడ్తో అరగంట సేపు వెనక్కి ప్రయాణించినా వాళ్లకు ఆ టనల్ ఎంట్రెన్సు అస్సలు కనిపించలేదు. అంటే వాళ్ళొక లూప్లో, ఒక అంతం లేని చక్రంలో ఇరుకుపోయారన్మాట. వాళ్లు చిక్కుకుపోయినా ఈ కొత్త ప్రపంచం రూల్సే వేరు. అక్కడ టైం చాలా ఫాస్ట్గా నడుస్తోంది. ఎంత ఫాస్ట్ అంటే నిమిషాల క్రితం ఫ్రెష్గా ఉన్న ఫుడ్ కళ్ల ముందే కుళ్ళిపోతోంది. అంతేకాదు, వాళ్లు ఎంత స్ట్రెయిట్గా నడిచినా సరే మళ్లీ మొదలుపెట్టిన చోటికే తిరిగొస్తున్నారు. అప్పుడే వాళ్లకొక సీక్రెట్ మ్యాప్ దొరుకుతుంది. ఆ మ్యాప్ చూశాక వాళ్లకు తెలిసిన షాకింగ్ నిజమేంటంటే, వాళ్లు ఉన్నది ఒక్క టన్నెల్లో కాదు, ఒకదానితో ఒకటి కనెక్ట్ అయిన 6 టన్నెల్సున్న ఒక చిట్టెడవిలో. ఇప్పటికే భయంకరంగా ఉన్న పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. ఎందుకంటే ప్రయాణికులు ఒక్కొక్కరుగా చనిపోవడం మొదలవుతుంది. అంటే ఇప్పుడు ఫైట్ కేవలం ఆ టన్నెల్తో కాదు, వాళ్ల మధ్యలోనే ఉన్న ఎవరో ఒక తెలియని హంతకుడితో. దీంతో ప్రతి ఒక్కరి మనసులో అనుమానం, భయం మొదలవుతాయి. ఓకే, ఇక రెండవ భాగానికి వచ్చాం. షాకింగ్ నిజం. ఇప్పటిదాకా చూసిన ఈ మిస్టరీ వెనుక అసలు నిజమేంటో తెలుసుకునే టైమొచ్చింది. నమ్మండి, ఈ నిజం కథను మొత్తం తలకిందులు చేసేస్తుంది. రెడీగా ఉన్నారా? ఆ సొరంగం, ఆ బస్సు, ఆ ప్రయాణికులు, అందులో ఏదీ నిజం కాదు. మనం ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్క సంఘటన జేమ్స్ అనే ఒక సీరియల్ కిల్లర్ మైండ్లో జరుగుతోంది. అవును, ఇదంతా కేవలం అతని మనసులో సృష్టించుకున్న ఒక ప్రపంచం. ఈ టెక్నాలజీ పేరు సైకిక్ ఇన్ఫిల్ట్రేషన్. అంటే ఒక వ్యక్తి మైండ్ను మ్యాప్ చేసి ఇంకొకర్ని ఆ వర్చువల్ ప్రపంచంలోకి పంపించడమన్నమాట. అంటే మన కియాన్ ఒక సాధారణ ప్యాసింజర్ కాదు, అతను ఒక ఎక్స్పర్ట్ సైకోథెరపిస్ట్. పోలీసులు కోమోలో ఉన్న జేమ్స్ నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టలేకపోయినప్పుడు అతని మైండ్లోకి వెళ్లడానికే కియాన్ను పంపారు. కియాన్ మిషన్ ఒక్కటే, జేమ్స్ కిడ్నాప్ చేసిన తన భార్య సైరాని ఎక్కడ దాచాడో తెలుసుకోవడం. సో ఆ వింత టన్నల్ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందు దాన్ని క్రియేట్ చేసిన జేమ్స్ మైండ్ని అర్థం చేసుకోవాలి. అతని గతం, అతని బాధలే ఆ టన్నల్కి ఫౌండేషన్ వేశాయి. క్వియాన్ పోరాటం జేమ్స్ మైండ్తోనే కాదు, టైంతో కూడా. అతను లోపల ఉండగా బయట రియల్ వరల్డ్లో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. జేమ్స్ తన బాధితురాలైన సైరాని ఒక గుహలో బంధించాడు. సరిగ్గా 36 గంటల్లో ఆ గుహ మొత్తం నీళ్లతో నిండిపోతుంది. అంటే తన భార్యను కాపాడుకోవడానికి క్వియాన్కి ఉన్న టైం జస్ట్ 36 గంటలు మాత్రమే. మీకు గుర్తుందా, ఆ టన్నెల్లో వాళ్లకి పదే పదే ఒక క్యాలెండర్ కనిపిస్తూ ఉంటుంది కదా, దానిమీద ఒకే ఒక్క డేట్ ఉంటుంది, జులై 15th. ఈ తేదీకి జేమ్స్ జీవితంలోని ఒక చీకటి రహస్యానికి లింకుంది. సరిగ్గా అదే రోజు జేమ్స్ ప్రపంచం మొత్తం తలకిందులయ్యింది. అతని తల్లి ఒక మోడల్, ఒక డ్రైవర్తో ఎఫైర్ పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన తన భర్తను ఆమె హత్య చేసి ఆ తర్వాత తను కూడా సూసైడ్ చేసుకుంది.
కళ్లముందే జరిగిన ఈ దారుణం చిన్న పిల్లాడైన జేమ్స్ మనసుపై చెరగని ముద్రవేసింది. అదే అతన్ని ఒక కిల్లర్గా మార్చేసింది. ఇప్పుడు కథలో చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్కొద్దాం. అసలు బస్సులో ఉన్న ఆ ప్యాసింజర్స్ ఎవరు? వాళ్ళు కేవలం ఊహల్లోంచి పుట్టినవాళ్లు కాదు. వాళ్లంతా జేమ్స్ బ్రేకప్ అయిన మైండ్కి సింబల్స్. ఉదాహరణకి డ్రైవర్ టోనీ. అతను జేమ్స్ కంట్రోల్ లేని కోపానికి ప్రతీక. వాన్ అనే వయలెంట్ వ్యక్తి అతన్ని హింసించే తండ్రికి గుర్తు. సారా అనే మోడల్ అతన్ని మోసం చేసిన తల్లికి ప్రతిరూపం. ఇక లీ అనే ఒక హెల్పింగ్ నేచరున్న అమ్మాయి ఉంటుంది. ఆమె జేమ్స్లో ఇంకా మిగిలి ఉన్న కొద్దిపాటి మంచితనానికి సింబల్. చివరగా ఆ కవలపిల్లలు జేమ్స్ కోల్పోయిన అమాయకమైన బాల్యానికి గుర్తన్మాట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, రియల్ లైఫ్లో జేమ్స్ ఒక టనల్ ఇంజనీర్. అందుకే కోమాలోకి వెళ్ళాక తన ప్రొఫెషనల్ స్కిల్స్ వాడి తన మైండ్లోనే ఒక డేంజరస్ టనల్స్ లాబ్రింత్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ బస్లో ఉన్న ప్రతి ప్యాసింజర్ అతని గతంలోని బాధకు ఒక్కో పీస్. సరే, ఇప్పుడు కథ క్లైమాక్స్కి వచ్చేసిందే. చివరి ఫైట్, ఫైనల్ షోడౌన్. జేమ్స్ మైండ్లో జరిగే ఈ నిర్ణయాత్మక పోరాటానికి అంతా సిద్ధమైంది. ఇక్కడే కథలో ఫైనల్ బిగ్గెస్ట్ ట్విస్ట్ వస్తుంది. ఆ టనల్లో ప్యాసింజర్స్ని చంపింది వేరే ఎవరో కాదు, అది కుయాన్ యొక్క ఈవిల్ వర్షన్. జేమ్స్ మైండ్ ఎంత పవర్ఫుల్ అంటే అది కుయాన్ మైండ్లోనే ఒక డార్క్ పార్ట్ని క్రియేట్ చేసింది. ఇప్పుడు కుయాన్ ఫైట్ చేయాల్సిందే తనతోనే, తన ఈవిల్ డబుల్తో. అప్పుడు కుయాన్కు ఒక భయంకరమైన నిజం అర్థమవుతుంది. తన ఈవిల్ కాపీని ఎన్నిసార్లు చంపినా అది మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటుంది. ఎందుకంటే దాన్ని క్రియేట్ చేసింది జేమ్స్ మైండ్. ఆ చెడుని పర్మనెంట్గా ఆపడానికి ఉన్న ఒకే ఒక్క దారి తనను తాను త్యాగం చేసుకోవడమే. తను చనిపోతేనే ఆ ఈవిల్ పవర్ కూడా చనిపోతుందని అతను డిసైడ్ అవుతాడు. కుయాన్ త్యాగం వేస్ట్ అవ్వలేదు. అతని మైండ్లో ఆ చెడు పోగానే ఇక్కడ రియల్ వరల్డ్లో జేమ్స్ కోమాలోంచి బయటకొస్తాడు. లేవగానే వెంటనే పోలీసులకి సైరా ఎక్కడుందో చెప్పేస్తాడు. వాళ్లు ఆమెను లాస్ట్ మినిట్లో రక్షిస్తారు. సో మిషన్ సక్సెస్ అయింది. కానీ మన హీరో కుయాన్ మాత్రం ఆ మైండ్ టన్నల్లోనే శాశ్వతంగా చిక్కుకుపోయాడు. ఒకరి ప్రాణం కాపాడటానికి ఇంకొకరి త్యాగం, ఒక గాయపడిన మనసు సృష్టించిన భయంకరమైన ప్రపంచం, మంచికి చెడుకి మధ్య జరిగిన ఈ లోపలి పోరాటం. నిజంగా ఈ కథ మనలో ఎన్నో ప్రశ్నల్ని రేకెత్తిస్తుంది కదా. ఈ ఫైనల్ ట్విస్ట్ గురించి ఏమనుకుంటున్నారు? ఆలోచించండి.